వైజాగ్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. ఆత్మరక్షణ కోసం బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చివరకు చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో 10 రోజుల్లో సంక్రాంతి పండుగకు సొంతూరుకు రావాల్సి ఉండగా ఈలోపే దారుణం చోటు చేసుకుంది. ప్రయోజకుడవుతాడని అనుకున్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల సంపత్ రెడ్డి, కరుణ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు హృతిక్ రెడ్డి వరంగల్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2023 జూన్లో ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. బెర్లిన్ సమీపంలోని బ్రాండెన్బర్గ్లో నివసిస్తున్న హృతిక్ రెడ్డి పోర్ట్స్ డామ్లోని యూనివర్సిటీ ఆఫ్ యూరప్ ఫర్ అప్లైడ్ సైన్సెస్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 6 నెలల క్రితమే ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. అయితే డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అతడు నివసిస్తున్న బిల్డింగ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే హృతిక్ రెడ్డి 4వ అంతస్తులో ఉంటాడు. ఫైర్ యాక్సిడెంట్ ఫస్ట్ ఫ్లోర్లో జరిగింది. దీంతో దట్టమైన పొగ బిల్డింగ్ను మొత్తం కమ్మేసింది. అప్పటికే అర్ధరాత్రి కావడంతో కిందికి వెళ్లలేక 3వ అంతస్తు నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కిందకు దూకాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ హృతిక్ రెడ్డి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. హృతిక్ రెడ్డి రూమ్ పక్కనే ఉండే హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆరు నెలల క్రితమే ఎంఎస్ పూర్తి చేసుకున్న హృతిక్ రెడ్డి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 13న సంక్రాంతి పండుగకు ఇండియాకు రావడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఈలోపే ఘోర ప్రమాదం జరిగిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు తమకు సహాయం అందించాలని అతని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.